కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు మంచి పేరు తీసుకురావాలని సహకార సొసైటీ అధ్యక్షులు అల్లూరి వెంకటపతిరాజు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి సూచించారు. అలాగే బాదినేహాల్ సొసైటీ అధ్యక్షులు మారెప ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరై మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల సమస్యలను గాలికి వదిలేసి రైతుల నడ్డి విడిచారని, కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాల అండగా ఉంటుందని, సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నామని సొసైటీ అధ్యక్షులు డైరెక్టర్లకు రైతులకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని సూచించారు. అందరూ రైతులకు సేవ చేయాలని, సేవ చేసేవాళ్ళని గుర్తించాము, సేవ చేస్తారని నమ్ముతున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నా. చల్లని చంద్రుడు వీలుతున్న రోజులో రాష్ట్రమంతా రైతులంతా కూడా చల్లగా ఉంటారని చెప్పి ఈ అందరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారికి, ముఖ్యంగా మా మండల నాయకులు ఉదయ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని అని తెలియజేస్తూ, వారి కోరిక మేరకు ఏదైతే ఉందో రైతులకు సేవ చేసే అవకాశం వాళ్ళు కల్పించారు. వారి ఆశయాలను ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి సేవలు చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కోట్ల లక్షల రూపాయల అప్పు ఉన్నా కూడా, లోటు బడ్జెట్ ఉన్నా కూడా అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖను ఒక పెద్ద సవాలుగా స్వీకరించి అనేక సంస్కరణలు తీసుకొస్తూ అందరి మనల్ని పొందుతున్న లోకేష్ గారికి, మరియు మన ఇన్ఛార్జి మంత్రివర్యులు అయినటువంటి నిమ్మల రామానాయుడు గారికి, మరియు మన మంత్రివర్యులు భరత్ గారికి, మరియు మన జిల్లా అధ్యక్షుడు అయినటువంటి తిక్కారెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ